నిన్న కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. అంటే ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని తెలియజేయనప్పటికీ కూడా ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత మొత్తం 72 మందితో కేబినెట్ అయితే ఏర్పడింది. మరి వీరిలో ఏపీ నుంచి అయితే ముగ్గురికి స్థానం దక్కింది. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరసాపురం ఎంపీగా గెలుపొందినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు, అలానే టీడీపీ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కింజరపు అచ్చెన్నాయుడి అన్న కొడుకు అంటే ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి, కింజరపు రామ్మోహన్ నాయుడికి, అలానే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి, వీళ్ళ ముగ్గురికి ఏపీ నుంచి చోటు దక్కింది. అయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అటు శ్రీనివాస్ వర్మకి, రామ్మోహన్ నాయుడికి ఇద్దరికి కూడా కేంద్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి కీలకంగా మారినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే లోక్సభకి స్పీకర్ ఎవరు? ఇప్పుడు ఇదే ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. ఇక మిత్రపక్షాలన్నీ కూడా డిప్యూటీ స్పీకర్ తమకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరి స్పీకర్ బీజేపీ అట్టు పెట్టుకుంటుందా, వేరే ఎవరికన్నా ఇస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. టీడీపీ కూడా స్పీకర్ పదవి అడిగినట్లుగా కూడా మనం గతంలో నేషనల్ మీడియాలో కూడా వార్తలు విన్నాము. అయితే గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి దివంగత నేత జిఎంసి బాలయోగి గారి కుమారుడు హరీష్కి ఈ పదవి టీడీపీ అడుగుతుంది అనేటువంటి వార్తలు కూడా మనం వినటం జరిగింది. మరి టీడీపీకి లోక్సభ స్పీకర్ కేటాయిస్తారా లేదా బీజేపీనే ఉంచుకుంటుందా అనేటువంటి ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మరొక వార్త బయటకు వచ్చింది. లోక్సభ స్పీకర్గా బీజేపీనే తమ వద్ద ఉంచుకోబోతుంది. అయితే లోక్సభ స్పీకర్గా ఏపీకి చెందినటువంటి బీజేపీ ఎంపీ పురంధేశ్వరిని నియమించబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నలు అడగ్గా ఆమె దాటవేత ధోరణిలో వ్యవహరించడం జరిగింది. సింపుల్గా రిపోర్టర్కి ఒక నమస్కారం పెట్టేసి ఆమె వెళ్ళిపోవటం జరిగింది. ఆయన 2 సార్లు ప్రశ్నించినా కూడా దీనికైతే ఆమె ఎటువంటి సమాధానం తెలియజేయలేదు. బీజేపీ అనేది కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అని, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారిదేనని, ఆయన 34 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్తని, అటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రి పదవికి నామినేట్ చేయటం అనేది ఒక బీజేపీలోనే సాధ్యమవుతుందని, కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందనే విధంగా ఆమె మాట్లాడటం జరిగింది. మరి ఏం జరిగిద్దో చూద్దాం.